పల్లకి మీద తీసుకుని వెళుతూ వెళుతూ అలాగ ఊరేగించుకుంటూ వెళుతున్నారట. అమ్మా ఏం చేస్తున్నారు? ఊరేగించుకుంటూ వెళుతున్నారట. ఈ రాజుగారు వెళుతూ చూస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా కూర్చున్నవారు నిల్చున్నవారు అందరూ కూడా రెండు చేతులు జోడించి కూర్చున్నవారు లేచి అలా జోడిస్తూ నమస్కారాలు చేస్తూ సమస్కారవంతంగా జీవించారంట. దేవునికి స్తోత్రం. అందరూ లేస్తున్నారంట, అందరూ లేస్తున్నారంట, అందరూ లేస్తున్నారంట. గొప్పోడేమి పేదోడేమి రాజుగారి ముందు అందరూ కూడా ఎంత కోటేశ్వరుడైనా రాజు అయిన తర్వాత మాట వినవలసిందే. అందరూ లేచి నిలబడుతున్నారంట, రాజుగారికి దండాలు పెడుతున్నారంట. ఒక పేదవాడు మాత్రము లేవకుండా తాను కూర్చున్న ప్లేస్లో పైగొండగా కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుకుంటూ కాలు ఊపుకుంటూ చాలామంది అంతే కూర్చుంటారు మందిరంలో, చక్కగా కూర్చుని అలే పోళ్ళు లేవలేక కూర్చోలేక కూర్చున్నారు కుర్చీలు అనుకుంటే మళ్ళీ కాళ్ళ మీద కాళ్ళు ఎక్కడ చర్చిలో మళ్ళీ కాళ్ళ మీద కాలు వేసింది కాకుండా ఏం చేస్తారు తెలుసండి? కాళ్ళు ఇలా ఊపుతారు. ఎంత అప్రదిస్తారు, ఎంత దరిద్రులాడు. అసలు కాళ్ళు ఊపడమే మహా దరిద్రం. ఆ సంగతి మీకు తెలుసో తెలియదు. కాళ్ళు ఊపరనుకో అదే మహా దరిద్రం. మా నాన్నగారు మా అమ్మగారు కుర్చీలో కూర్చోవడమే తప్పు అనుకుంటే కాళ్ళు ఊపుతారు వారు దరిద్రు కూడా దాన్ని అయిపోతారు. అలా దరిద్ర పనులు చేయకు. కాళ్ళు ఊపడము ఎంతో దరిద్రం అని చెప్తారు. నేను ఎందుకు వస్తుంది దరిద్రం అంటే ఆ కాళ్ళు ఎప్పుడు ఊపుతాం మనము? ఎప్పుడు ఊపుతాం? గర్వం వచ్చినప్పుడు ఊపుతాం. ఏమొచ్చినప్పుడు? గర్వం వచ్చినప్పుడు ఊపుతాం. నాకేంటి, నాకేం పర్వాలేదు అన్నట్టుగా ఊపుతాం. నాశనానికి ముందు ఏముంటుంది? గర్వం. అదే నష్టం, అదే దరిద్రం, అంతకుమించి ఇంకేం కాదు. పెద్దలో సామెత చెప్తారంటే అయ్య బాబు దరిద్రం వచ్చేందట ఆ పెద్దల మాట ఎంతో గొప్ప మాట ఏమో అనుకుంటారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఆ గర్వం అనేది